తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడాపాడ్ వద్ద ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఈ బడాపాడ్లో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, వక్ఫ్ బోర్డు నుంచి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అందుతున్నాయన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ చరిత్ర ఉంది ఈ షాదుల్ హుసేని దర్గాకు. ఇక్కడ భక్తులకు కొంగు బంగారంగా వెలిసే ఈ షాదుల్ హుసేని ఈ బడాపాడ్లో మత సామరస్యానికి ప్రతీక. ఇక్కడ హిందువులు, ముస్లిమ్స్ అందరూ మన తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. ఈ దేవుణ్ణి కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయనే భక్తుల నమ్మకం ఉంది ఇక్కడ. అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ 2,30,00,000 రూపాయలు వక్ఫ్ బోర్డుకు ఆదాయం వచ్చినప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడం కూడా ఇక్కడ విఫలమైందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం, వక్ఫ్ బోర్డు నిబంధనల ప్రకారం ఇక్కడ వచ్చిన ఆదాయంలో 60% నిధులు ఇక్కడ అభివృద్ధికి ఖర్చు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కనీసం 5% నిధులు కూడా ఇక్కడ ఖర్చు చేయలేని దుస్థితి ఇక్కడ నెలకొంది. ఇక్కడ చూస్తుంటే మనకు తెలుస్తూ ఉంది, కనీసం భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ఉండటానికి కనీసం షెడ్లు, త్రాగడానికి త్రాగునీరు, దర్గాపైకి వెళ్ళటానికి మెట్లు కూడా సరిగా లేని దుస్థితి ఇక్కడ నెలకొంది. ఈ సమస్యలపైన ప్రభుత్వము ఎలా స్పందిస్తుంది, జిల్లాధికారులు ఎలా స్పందిస్తున్నారు, భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయన్నది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడాపాట్లో త్రాగునీటి సౌకర్యాలు లేక వచ్చిన భక్తులతో పాటు జంతువులు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం విజువల్ చూస్తుంటే అర్థమవుతుంది కోతులు త్రాగునీటి కొరకు ఎలా కొట్టుకుంటున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. బడాపాడుకు వచ్చే భక్తులకు కనీసంగా త్రాగునీరు అందించలేని దుస్థితిలో వక్ఫ్ బోర్డు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలానే వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. భక్తుల కనీస సౌకర్యాల్లో భక్తులు ఉండటానికి షెడ్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యము, రోడ్లు, మెట్ల సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతూ ఉన్నారు.
అది అవుట్ అవుతుంది, అది ఇచ్చి అది అవుట్ అవుతుంది. दादा बढ़िया क्यों Yeah.
జిల్లాలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన బడాపాడు ఉరుసు ఉత్సవాలు ఈ నెల 18, 19, 20 3 రోజులలో ఇక్కడ జరగనున్నాయి. ఈ ఉరుసు ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, వక్ఫ్ బోర్డు తరపు నుంచి కానీ, కాంట్రాక్టర్ తరపు నుంచి కానీ, ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, ఇంకా భక్తుల సౌకర్యం కొరకు కాంట్రాక్టర్లు తీసుకునే చర్యలు ఏంటి అన్నది ఇక్కడ మొత్తం కాంట్రాక్టర్ ఉన్న ఆయనతో మాట్లాడదాం. ఏప్రిల్ 18, 19, 20 నాడు స్టార్ట్ అవుతున్నాయి. మరి వక్ఫ్ బోర్డు తరఫు నుంచి 10 లక్షలు శాంక్షన్ అయినాయి. ఇప్పటివరకు అయితే చున్నము కలరు అవన్నీ వేసారు. మరియు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, ఖవాలీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి అట్లాగే వక్ఫ్ బోర్డు వాళ్ళు అయితే డెవలప్మెంట్స్ ఉర్సు కొరకే 10 లక్షలు ఉర్సు కొరకే స్పెషల్గా ఇది చేసిరు. కానీ వట్టి టైంలో అయితే 2,25,00,000 ఉన్నాయి. దానికి డెవలప్మెంట్స్ అయితే ఏం చేయడం లేదు. ఏదో 3 రోజుల కొరకు ముక్కుబడిగా 10 లక్షలు శాంక్షన్ చేసి వెళ్ళిపోతున్నారు. అంతేగాని డెవలప్మెంట్స్ మెట్లు కూలిపోయినాయి. ఇక్కడ సీసీ రోడ్లు లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, బాగా జనాలకు బాగా ఇబ్బంది ఉంది, వచ్చే భక్తులకు మరీ ఇబ్బంది ఉంది.
2,25,00,000 తీసుకుంటారు కానీ డెవలప్మెంట్స్ అయితే ఎలాంటిది లేదు. సిసి మెట్లు మొత్తం కూలిపోతున్నాయి. మరియు వాటర్ ప్రాబ్లం బాగుంది. ముందే కరువు ఉంది, నీళ్లు లేవు. ఈ జంతువులు కోతులు కొనినంగలకు కూడా నీళ్లు లేకుంటుంది. ఇక్కడ వక్బోర్డులో అది చాలా దౌర్జన్యం ఉన్నది. ఇక్కడ దుర్భాగ్య పరిస్థితి ఉంది. వాళ్ళు వక్బోర్డులు 2,25,00,000 తీసుకుంటారు కానీ డెవలప్మెంట్ అయితే ఎలాంటిది లేదు. బ్రహ్మోత్సవాలకే అంతవరకే, ఉర్సు బ్రహ్మోత్సవాల వరకే. వట్టి రోజులైతే ఇక్కడ మరీ చూడరు. మొత్తం మట్టి ఇదంతా ఏంది చూడండి, మెట్లు కూలిపోతున్నాయి. ఎంత చెప్పినా పట్టించుకునే నాదుడే లేడు వక్బోర్డులో. ఒక్కసారి కూడా వస్తా అనే టైం ఇస్తారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు, టైం ఇస్తారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. मैं असलम सावरी बड़ा पहाड़ से। हर साल की तरह इस साल भी सरकार अहमद सैयद शादुल्लाह हुसैनी रहमतुल्लाह अलैह का उर्स शरीफ बड़े ही धूमधाम से मनाया जाता है, लेकिन यहाँ पर वक्फ बोर्ड की जानिब से कोई इंतज़ामात या कोई इसमें इतने ज़ाहिरीन जो लोग आते हैं बैठने के लिए, ना कोई शामियाने और ना पीने का से पानी और सीढ़ियों के लाइन पे कोई मरामत नहीं, जबकि वक्फ बोर्ड 2 करोड़ और 35 लाख रुपए सालाना यहाँ से लेकर जाती है। फिर भी यहाँ पर आने वाली अवाम के लिए कोई इंतज़ामात या कोई ये इसमें नहीं है। जो भी हैं माशाल्लाह ज़ाहिरीन अपनी अपनी परेशानी से सरकार के पास आते हैं और अपनी मन्नतें मुरादें पाकर धूप में हो चाहे पानी में हो, ज़ाहिरीन के ठहरने के लिए एक शेड भी नहीं है। मैं तमाम जितने भी वक्फ बोर्ड के लोग हैं उनसे गुजारिश करूँगा कि कुछ इंतज़ामात करें, उसके लिए सीसी रोड और यहाँ पर दरगाह शरीफ के अंदर कोई छाँव के लिए इंतज़ामात करें। इतना बोलकर मैं अपने 4 लफ्ज़ ख़त्म करता हूँ। వడాపాడు దర్గా వద్ద పూర్తిగా భక్తి విస్మరించేసి భక్తులను దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, పూజారులు కానీ. ఒక్క కొబ్బరికాయ 80 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడ బయట 10 రూపాయలకు దొరికే కొబ్బరికాయని ఇక్కడ 80 రూపాయలు చెప్పి భక్తులను దోసుకుంటున్నారు. కొబ్బరికాయతో పాటు దర్గా దగ్గర పూజ చేయడానికి వెళ్ళిన వాళ్ళ దగ్గర 1,100 రూపాయలు లేకుంటే నైవేద్యం చదివించమని చెప్పేసి అక్కడ పూజారులు నెట్టేస్తున్నారని చెప్పేసి భక్తులు ఆరోపిస్తూ ఉన్నారు. డబ్బులు ఇయ్యందే అసలు ఇక్కడ పూజలు కూడా చేయని దుస్థితి నెలకొంది. ఈ వ్యవస్థను మార్చాలని చెప్పేసి భక్తులు కోరుతూ ఉన్నారు. ఇది 2 మతాలకు సంబంధించిన దేవాలయము. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకనంటే ప్రతి విషయం ఏ విషయం జరిపించాలన్నా కానీ డబ్బుతో కూడుకున్న పని తప్ప ఇలా దైవభక్తి వాళ్ళు నిజానంగా చూపించట్లేదు. అందులోకి ఎంట్రీ కావాలంటే కూడా డబ్బులే, మనం కొబ్బరికాయ కొట్టాలనుకున్న డబ్బులే, ప్లస్ ఇంకా ఏదైనా మనం చదివించుకోవాలంటే ప్రత్యేకంగా మరీ డిమాండ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి విషయాలను తీవ్రంగా తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే నమ్మకంతో వచ్చి ఇక్కడ మనం నిమ్మలంగా దర్శనం చేసుకుందామని అనుకునే టైంకు వాళ్ళు చేసే వెకిలి పనులకు చాలా ఇబ్బందికరం జరుగుతుంది. అటువంటి పరిస్థితులు జరగకుండా చూసుకోవాలని అడుగుతున్నాం. ఇంకోటి రెండో విషయం ఏంటంటే ఇక్కడ వాటర్ సప్లై కానీ, రోడ్డుకు సంబంధించిన విషయాలు కానీ, మెట్లు ఇతరత్ర సామాగ్రి కూడా సరిగా లేదు. ఇచ్చే చందాదారులు ఇస్తూనే ఉన్నారు, కానీ ఆ డబ్బు ఎలా పోతుందో తెలియదు. ఒక డైరీ అంటూ మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఆ డైరీ వల్ల ఏమీ ఉపయోగం లేకుండా అయిపోతుంది. మెట్లు ఎక్కి రావడానికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లస్ అవి వాటరు ప్లస్ ఇంకా సత్రాలు లాంటివి చేయాలని కోరుకుంటున్నాం. మీద డిస్ట్రిక్ట్ సిద్దిపేట మాది సార్. మేము దర్శనానికి వచ్చినాం. మేము ఇక్కడ టెంకాయ 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇచ్చినాం. టెంపుల్లోకి పోయినాక కూడా 100 రూపాయలు అంటే 101 రూపాయలు అంటే మేము దక్షిణ ఆల్రెడీ 11 రూపాయలు వేసిన తర్వాత కూడా దక్షిణకు 101 రూపాయి అంటారు. 101 రూపాయలు కొబ్బరికాయ కొట్టకుండా మేము బయటకు వెళ్ళినాం సార్. మాకు చాలా బాధ ఉంది. మేము అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మేము ఎంత దేవుని దర్శనం చేసుకోవాలన్నా లేదంటే మేము వీళ్ళతో బాధపడాలన్నా మాకు అర్థమైతలేదు సార్. ఇది మేము రావడం 3 టైమ్స్ సార్. 1 ఇయర్కి ఒకసారి వస్తాం మేము. అటువంటిప్పుడు మాకు ఎంత ఆవేశం ఉంటుందో ఒకసారి ఆలోచించండి సార్. మీరు కూడా ఆలోచించి కొంచెం ఆ డెవలప్ ఆ గుడిలో ఏముందో మాకు తెలియదు. ఎట్లా అంటే ఒక దోసుకునేటట్టు తీస్తారు. ఎక్కడికైనా బొట్టు పెట్టే కాడ కూడా 51 రూపాయలు ఇస్తే బొట్టు పెడతారంట సార్. జనాలు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, ఎంతో మంది ఉంటారు సార్. అడ్జస్ట్ చేసుకొని పోవాలి.
అటువంటప్పుడు చిన్న పాప కాడికి పైసలు అండి ఏడికి వస్తాయి సార్. ఓకే డెవలప్మెంట్కు చేయండి, వద్దంటలేం, ఇచ్చిన వాళ్ళతో తీసుకోండి, లేదంటే లేదు. అట్లా అదే సార్ మేము తెలియదు. మాది నిజామాబాద్ జిల్లా అండి, వినాయక్ నగర్ నుండి వచ్చినాం. నా పేరు సాయిలు. అయితే ఇక్కడ పెద్దగుట్టకు పాతియ ఇస్తామని వచ్చినందుకు గుట్ట దగ్గర కొబ్బరికాయలు ఉంటాయి కదా అని కొబ్బరికాయలు ఆడితే 100 రూపాయలకు తక్కువ ఇవ్వమని చెప్తున్నారు. కిందనేమో 15 రూపాయల కొబ్బరికాయ. ఇక్కడ డబ్బులు ఇచ్చిన దాకా లోపల గల్లలో పంపించడం లేదు. అదే అక్కడ ముస్లింలకు వేరే చూస్తుండ్రు, హిందువులకు వేరే చూస్తుండ్రు. ఇది చేయకూడదని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. 10 రూపాయలు ఉంది కొబ్బరికాయ ఊదుబత్తీలు చక్కెర ఊదు అన్ని. ఈడనేమో 110 రూపాయలు తీసుకుంటుండు కొబ్బరికాయకు. కొబ్బరికాయ గల్లలో ఇంకా గల్లలో 101 రూపాయలు వేసినాము. ఇంకా మళ్ళీ ఉండనిస్తలేరు. మళ్ళీ రోడ్లు చక్కగా లేవు, ముసలోళ్ళు తసలు వస్తుర్రు. దేవుడు భక్తి గురించి వేస్తున్నాం కదా నేమ్స్గా. దేవుడు అన్నప్పుడు గంత ఇంతకన్నా నీడొచ్చినాము, ఇంత లేకుండా 10 రూపాయలు తీసుకున్నాడు, 25 రూపాయలు ఇంత దోసుకున్నాడు. మళ్ళీ ఇంకా మళ్ళీ పప్పులు ఎక్కువ అన్యాయం చేస్తాడు. మళ్ళీ దేవుడు భక్తులు ఎక్కువ ఉంది మన అదేమన్నా. కాకు 10 మళ్ళా గల్లాల 10 అలా ఇష్టం వచ్చినట్లు అడుగుతున్నారు పైసలు. అంత దోసుకున్నాడే ఉన్నది కానీ ఏం దేవుడి దగ్గర ఏం లాభం లేదు. అంత దోసుకున్నాడే ఉన్నది. అంతా నిజం దేవుడి దగ్గర వస్తే అంతా దోసుకున్నాడు ఉన్నది. గల్లలు ఇమ్మంటారు, కొబ్బరికాయకి ఇమ్మంటారు. ప్రచారం గ్రామం మాది, నిజామాబాద్ జిల్లాకి వెళ్ళి వచ్చినాము. ఇక్కడ బడాపాడుకు వస్తే లోపల ఎక్కడ వీలైతే అక్కడ డబ్బులు అడుగుడు తప్ప మరి పూజ కరెక్ట్ చేసడం అని లేదు. మరి ప్లస్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత డబ్బులు వేస్తున్నారు, ఇంతమంది వస్తున్నారు, దానికి డెవలప్ అసలు చేస్తలేరు. వీళ్ళు మధ్యవర్తులు, ఇక్కడ ఉండే వాళ్ళు కాంట్రాక్టర్లు వీళ్ళందరూ తినేస్తున్నారు. ఇది మాత్రము సమంజసం అనిపిస్తలేదు. ఇక్కడ వచ్చే హిందూ భక్తులకు ఇంతమంది హిందూ భక్తులు వస్తున్నారు, కమస్కము ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి ఒక నీట్గా చెప్పడము, మేము పూజ చేసి ఇస్తాము అనేది అసలు కనబడతలేదు. ప్రతిదానికి ఆడ కింద మేకను కోసే దగ్గర నుంచి దోసుకుంటే పైకి గుట్ట మీదకి వచ్చేదాకా ఇక్కడ గరీబోళ్ళు కూర్చున్నారు. వాళ్ళకు ఒక పైసా వేయమంటే ఆట నేస్తున్నారు, ఆడ 500 వేయమంటే 500 వేస్తున్నారు. కానీ వీళ్ళకి వేయడానికి చేతులు రావు, వాళ్ళకు జులుం చేసి తీసుకుంటున్నారు. అది మాత్రం నేను కొబ్బరికాయ కొట్టాను, 2 కొబ్బరికాయలు 250 వేయమన్నాడు. నేను వెయ్యను. కొబ్బరికాయకు 250, ఆడ 500, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళేయాలా? మేము వెయ్యం. తీసుకుంటే దేవుడి పేరు మీద ఉండని అని మేము తీసుకోలేదు. కొబ్బరికాయ కూడా అంత జులుం చేస్తున్నారు. ఇదైతే బాగా అనిపించాలి మాకు. నా పేరు మొహమ్మద్ హుస్సేన్ అండి, నేను కామారెడ్డి నుంచి వచ్చున్నాను.
ఇక్కడికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చుకుంటాము. ఎందుకంటే మా కోరికలు నెరవేర్చాలని చెప్పి ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి ఇక్కడికి వస్తున్నాము. కానీ అక్కడ భావించింది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్నది ఇంకొకటి. ఏం జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది మేకలను కోయడం నుంచి మొదలుకొని వీళ్ళు రూపాయలు తీసుకోవడం, దండుకోవడం, డబ్బులు తీసుకోవడం, అక్కడ నుంచి మొదలుకొని చిట్ట చివరి దర్గా దగ్గర దాకా దేవుని గుడిలో కూడా వీళ్ళు దోపిడీ మొదలు పెడతా ఉన్నారు. ఏ రకంగా అంటే గల్లకాడ వాళ్ళు చెప్పిన ఒక నిర్దేశం 1100 అంటే 1100 ఇవ్వాలి, 2000 అంటే 2000 ఇవ్వాలి. వాళ్ళు మనుషుల్ని బట్టి రకరకాలుగా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అంతెందుకండి, మేము ఏ ఉద్దేశంగా వస్తున్నాము, ఒక ఉద్దేశం కొద్దిగా వస్తున్నాం. మేము 5000 ఇస్తామనుకుంటాం కావచ్చు, లేకుంటే 50 రూపాయలు ఇస్తామనుకుంటాం కావచ్చు. వాళ్ళు ఎవరంటే మమ్మల్ని ఇంత మాత్రమే ఇవ్వాలనడానికి. ఈ విషయం మీద వాళ్ళతో ఏదైనా మాట్లాడదాము అంటే వాళ్ళు ఒక గ్యాంగ్గా ఉంటారు. ఎవరిని మాట్లాడనివ్వరు. మాకున్నటువంటి తబకులను తీసుకుంటారు, వాళ్ళందరూ వాళ్ళే సప్లై చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇది ఎంతైనా కూడా మరి అన్యాయం ఉంది. ఈ రకంగా చూసుకుంటూ పోతూ ఉంటే ఒక శుక్రవారం రోజున, పోయిన శుక్రవారం రోజు మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి ఉన్నారు. 1200 యాటలు దిగినాయండి. 1200 యాటలు అంటే వీళ్ళు తీసుకునేటువంటి రూపాయలు ఈ లెక్కన చూసుకుంటే లక్షలు కోట్లలో అవుతున్నాయి. మరి ఇంతగానం తీసుకొని ఏదైనా డెవలప్ చేస్తున్నారా? అది లేదు. ఇంకేదైనా సవలతులు చేస్తున్నారా? అది లేదు. కానీ మొత్తం మీద భగవంతుడని వచ్చిన వాళ్ళకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఈసారి భగవంతుడు అని చెప్పి యాజేయాలని పరిస్థితికి వీళ్ళు వస్తున్నారు. కాబట్టి ఎంతైనా వీళ్ళు మారితే బాగుంటుంది. ఆ భగవంతుని బదనాం చేయకుండా వీళ్ళ దోపిడీ ఆపే విధంగా ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. అక్కనే ఇక్కడ మా దుర్గా అక్కడ ఉంటాయి చిన్న చిన్న దర్గాలు, అక్కనే ఎదురుచ్చి అక్కనే చేసుకున్నామని మొక్కుతారు అక్కడ. అర్థమైందా? అలాంటి సమస్య ఏర్పడుతుంది ఇక్కడ ఇట్లాంటి ఇక్కడ ఏబట్టి ఈ సమస్య ఏబట్టి అక్కడ మేము చేసుకునే పరిస్థితి అట్లా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దోపిడీ చేయట్టి గుడికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అంతే అవునా కదా? ఇప్పుడు డెవలప్ ఏమన్నా చెప్పు, ఇంతకుముందు వచ్చినట్టు ఒకసారి మేము రావాలనుకుంటే ఇంత నీట్గా అంత నీట్గా వచ్చి అంత అట్లాంటి ప్రవర్తన కూడా మొత్తం చుట్టుపక్కల చూడండి. మొత్తం ఇంతకుడు మందు ఇట్లాంటి ఎలాంటిది మారిపోతుంది. చుట్టుపక్కల మందు బాటిల్స్ అవన్నీ అంత చిందరగా వస్తున్నాయి మొత్తం. అది ఏమో ఒకసారి ఇక్కడ దేవుడు అనేది ఎంత పడి సంబంధం చేసి ఎట్లా పనిచేస్తాం చూడండి. ఇంతవరకు ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరైనా సరే ఎంత నీట్గా వస్తుండే, అంత ప్రవర్తన మంచిగా వస్తుండే. అలాంటిది ఇప్పుడు అయిపోయిందా కదా, కిందికి పోగానే కదా మందు తాగడము కదా, మన ఆల్చల్ చేయడం ఉంది మొత్తం పరిస్థితి. చాలా అభివృద్ధి చేయాలి. డబ్బులు బాగానే వస్తున్నాయి కానీ దోపిడీ ఎక్కువ అయింది. ఒక కొబ్బరికాయ కొడితే 30-40 రూపాయలు తీసుకుంటారు. కానీ తీసుకొని కానీ మంచి దానికి డెవలప్ చేస్తే బాగుండేది. ఎలాంటి డెవలప్ కోరుకుంటారు మీరు ఇక్కడ? నీట్గా ఉండాలా. తర్వాత రోడ్ సౌకర్యం ఇప్పుడు ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ సప్లై ఉండాలా. ఇంతగా ఖర్చు 6000 మినిమం 8000 అంటారు. అసలు వాళ్ళ అదెంత? అసలు మేము ఎన్ని రోజులు అంది ఇట్లా వస్తున్నాము. వీళ్ళు దగ్గర 50 సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి. వచ్చినా కానీ ఎప్పుడు కూడా అక్కడ దర్గా కాడ పైసలు ఇచ్చిన దాకా ఏం చెయ్యరు. అది ఇక్కడ నుంచి ఎప్పుడు వస్తూనే ఉంటాం మేము ఇక్కడికి. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఎంత డబ్బులు వచ్చినా దీనికి ఆ డబ్బులు ఆదాయం తీసుకొని జనాలకి यहाँ पे आने के बाद ऐसा लग रहा है कि यानी गवर्नमेंट को जो यहाँ से पैसा जो बेनिफिट हो रहा है वो पैसा किधर जा रहा है पता नहीं. लेकिन यहाँ पे आने के बाद देखेंगे तो है नहीं, यहाँ पे पानी की सहूलत नहीं या रोडों की सहूलत नहीं. यहाँ पे आने के बाद जो बुजुर्ग लोग आते हैं यहाँ पे दर्शन के वास्ते, मेरे हिंदू भाई हों दो और कोई मुसलमान भाई हों दो, किसी के लिए यहाँ पे कोई भी चीज़ की फैसिलिटीज़ नहीं है. और गवर्नमेंट इसके लिए कोई चर्चा नहीं है, कोई भी इसके ऊपर है खर्चा नहीं कर रही है. लिहाजा मेरा सवाल गवर्नमेंट के लिए ये है कि है नहीं, यहाँ पे जो लोग दर्शन के वास्ते आ रहे हैं सबको है नहीं हर चीज़ की फैसिलिटी होना चाहिए. यहाँ पे जो बकरे बिक रहे हैं 8000 10,000 में बिक रहे हैं, जबकि बकरे की कीमत 3000 4000 होनी चाहिए. ऊपर जाकर देखेंगे तो है नहीं, वहाँ पे जो दर्शन कराने वाले हैं 10 रुपये के मारने के लिए 10 रुपये ले ले, जबकि है नहीं यहाँ पे कोई चीज़ के है नहीं पैसे लगने नहीं चाहिए. जहाँ अल्लाह के दर्शन के वास्ते और यहाँ पे है नहीं बुजुर्गों ने दिन के दर्शन के वास्ते आने के बाद यहाँ पे लूटम लाठी चल रही है. इसके लिए भी कोई ना कोई है नहीं यहाँ पे इसका कोई एक्शन लेना बोल के है नहीं, मैं गवर्नमेंट से सवाल कर रहा हूँ. ఇంత ప్రాచీన చరిత్ర గల ఈ పెద్దగుట్ట బడాపహాడ్ చాలామంది ముస్లింలే కాకుండా హిందువులు కూడా తమ దైవంగా భావిస్తారు. కాబట్టి ఎంతోమంది ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళకి కనీస వసతులు, తర్వాత ఈ సౌకర్యాలు, రోడ్డు సౌకర్యం కానీ, పైకి మెట్లు ఎక్కడానికి కానీ ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా ట్రస్ట్కి అప్పచెప్పి బాగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. చాలామంది ప్రతి శుక్రవారం ఆదివారం బాగా మంది వస్తుంటారు. అయితే మంత్రివర్యులు పోచారం గారు శ్రద్ధ తీసుకొని డెవలప్ చేస్తే బాగుంటుంది. దోపిడీ ఎలా? దోపిడీ అంటే ఇక్కడ అదే మేకలు చాలామంది నమ్మకంగా ఇక్కడ మేకలకు వస్తారు. తర్వాత వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. మేకల విషయంలో ఎక్కువ రేటు తీసుకోవడము, రూములు రెంట్ కానీ, తర్వాత కొబ్బరికాయలు కానీ, అన్ని విషయాలలో కూడా కొద్దిగా ధరలు ఎక్కువ ఉన్నాయి. సామాన్య జనానికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తే బాగుంటుంది.
ప్రతి ఇక్కడ చాలా పెద్ద పుణ్యక్షేత్రం, చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. కానీ పైన చూస్తుంటే బాగా దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంటున్నారు, కానీ కనీసమైనటువంటి వసతులు లేవు. తాగుదామంటే నీటి వసతులు కూడా సరిగా లేదు. ఏదైనా మనము దేవునికి ఏదైనా సమర్పించుకుందామంటే ఒక కొబ్బరికాయకు 10 రూపాయలు 50 రూపాయలు ఆ లెవెల్లో దౌర్జన్యంగా వచ్చినటువంటి భక్తుల దగ్గర దోచుకొని తింటున్నారు. మరి ఏదైనా మనం ఏదైనా దేవునికి ఏదైనా సమర్పించాలన్నప్పుడు మేకను కానీ అలాంటన్నప్పుడు వేల కొద్ది అడుగుతున్నారు. సామాన్య భక్తులు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు? కాబట్టి ప్రభుత్వం కానీ ఇక్కడ దీనిపై స్పందించి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి కనీసమైనటువంటి వసతులు కల్పించవలసిందిగా కోరుతున్నాను. మధుసూదన్, నేను హైదరాబాద్కి వచ్చి ఇదే ఫస్ట్ టైం నేను వచ్చి టెంపుల్కి దర్శనం చేసుకోవాలని వచ్చాను, అంతే. ఇక వసతులు చూస్తే ఇంతవరకు నేను వెళ్ళలేదు మీది దాకా. చూస్తే అన్నగారు అన్నట్టే ఉన్నది. అట్లా అన్ని టెంపుల్స్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఈ టెంపుల్కి డెవలప్ చేస్తే బాగుంటుంది కదా. గరీబుల గురించి అదేని అన్నగారు అన్నట్టు ఇవన్నీ ఒక ఆటోకి 1000 రూపాయలు ఇవన్నీ తీసుకుని జోడుతున్నారు. కొబ్బరికాయకి 50 రూపాయలు అంటే ఏంది? గరీబుల పరిస్థితి ఏం కావాలి, ఏం లెక్క? ఇవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ చర్యలు తీసుకొని ఇవన్నీ మంచి చేయాలని కోరుతున్నాను. బాన్సువాడ నుంచి వచ్చినాము మేము. చూడబట్టి 30 సంవత్సరాలు ఇంతే ఉన్నది. ఎవరైనా పైసా లేని వాళ్ళు వస్తే కొబ్బరికాయ కొట్టమంటారు. మరి దానికి గవర్నమెంట్ కొంచెము సాయం చేయాలి కదా. ఏ చెయ్యకపోతే లేని వాళ్ళు ఎట్లా రావాలి, ఎట్లా దర్శనం చేసుకోవాలి అట్లా అని. हर साल आते अब जो कम से कम 20 साल से आते, 20 साल से भी कुछ डेवलपमेंट नहीं हुआ, कुछ भी नहीं हुआ. ऊपर जाने के बाद नारियल के वास्ते भी पैसे डालो बोलते, भगवान को दर्शन करने का है तो भी पैसे डालो बोलते, कोई मन्नत रही तो भी 1000 दो 500 दो, ये ज़बरदस्ती करते, नहीं तो नीचे जाओ बोलते, दर्शन देने नहीं देते. बराबर नहीं है. इनको क्या कोई बोलने वाला नहीं है. ट्रस्ट है बोलते, कुछ बोले तो ट्रस्ट को जाके बोलते आम आदमी कैसा बोलना. इतना ఇక్కడ బడాపాడు దర్గా వద్దల పుణ్యం కొరకు వచ్చే భక్తులకి దోపిడీ జరుగుతుంది. ఇక్కడ పుణ్యం మాట దేవుడు ఎరుగు కానీ పాపం చుట్టుకుంటుందన్న చందంలా తయారైంది ఇక్కడ పరిస్థితి. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇక్కడ ఆదాయం వచ్చినా కానీ ప్రభుత్వం కానీ వక్ఫ్ బోర్డు కానీ కనీస సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మనకు భక్తులు ఆరోపించారు. అదేవిధంగా దర్గా వద్ద పూజారులు కానీ వక్ఫ్ కాంట్రాక్టర్లు కానీ భక్తుల వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పేసి భక్తులు ఆరోపించారు. కనీస వసతులైన త్రాగునీరు, ఉండటానికి షెడ్లు, దర్గా వద్దకు వెళ్ళటానికి మెట్లు కూడా లేకపోవడం వల్ల నానా అవస్థలు పడుతున్నామని చెప్పేసి భక్తులు ఆరోపించారు. వీటితో పాటు గుట్ట పైన దర్గా వద్ద 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. అక్కడ వాటర్ ట్యాంకుల నుంచి స్థానికులు కొందరు నీళ్లు తీసుకొచ్చేసి భక్తులకు నీళ్లు తాగనీయకుండా వాళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క గ్లాసు 2 రూపాయలు 5 రూపాయల చొప్పున వసూలు చేస్తూ వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. భక్తులకు నీళ్ళు అందకుండా చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. సుమారు 5-6 కిలోమీటర్ల వరకు ఎత్తులో ఉన్న ఈ దర్గా వద్దకు వెళ్ళడానికి కనీసంగా మెట్లు కూడా సరిగా లేకపోవడం వల్ల వృద్ధులు, పిల్లలు గుట్టపైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి భక్తులు ఆరోపించారు. ఈ మెట్లని కరెక్ట్గా నిర్మించి భక్తులకు సౌకర్యంగా ఏర్పాటు చేయాలా, ప్లస్ అటవీ శాఖ అధికారుల అనుమతితో రోడ్డు వేసి అందరికీ అనుకూలంగా పైకి వెళ్ళడానికి సౌకర్యం కల్పించాలని చెప్పేసి భక్తులు కోరుతా ఉన్నారు.
బడాపాడు దర్గా వద్ద వక్ఫ్ బోర్డు తరపున ఒక 6 షెడ్లు నిర్మాణం గతంలో చేయడం జరిగింది. అయితే ఈ వక్ఫ్ బోర్డులో పనిచేసే 26-27 మంది కామాటీలు అంటే ఇక్కడ వర్కర్స్ వాటిని నిర్వీర్యం చేసేసి దాంట్లో భక్తులు ఉండటానికి సౌకర్యంగా లేకుండా చేసేసి వాళ్ళు ఇక్కడ ప్రైవేట్గా షెడ్లు నిర్మాణం చేసి భక్తులకు కిరాయికి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా నిర్మించిన షెడ్లలో వసతులు లేకపోవడం వల్ల ఈ షెడ్ల వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు వేసిన షెడ్లలో 1000 రూపాయలకు 2000 రూపాయలకు ఒక రోజుకు కిరాయి చెల్లించి ఇక్కడ ఉండాల్సిన దుస్థితి నెలకొంటుంది. దాంతోపాటు కింద వాటర్ ట్యాంకులు ఉన్నా, ప్రభుత్వ వాటర్ ట్యాంకులు ఉన్నా కానీ వాటి ద్వారా ఈ ప్రైవేట్ వ్యక్తులు నీళ్ళని తీసుకొని వాళ్ళ ఇండ్ల వద్ద ఆ షెడ్ల వద్ద నీటిని సరఫరా చేసి భక్తులకు విక్రయిస్తున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా ఉచితంగా వచ్చే వాటిని వీళ్ళ ట్యాంకులలో నింపుకొని సొమ్ము చేసుకుంటున్నారని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చిన గత 4 సంవత్సరాల క్రితం 50 లక్షల రూపాయలు ఇక్కడ మరుగుదొడ్లకు కానీ ఇక్కడ స్లాటర్ హౌస్ అంటే మేకలు కోయడానికి భవనాన్ని నిర్మించారు. ఈ భవనాలు అసంపూర్తిగా ఉండటం వల్ల భక్తులకు సౌకర్యంగా లేకుండా పోయినాయి. వీటిని త్వరగా పూర్తి చేసి భక్తులకు సౌకర్యం కల్పించి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి భక్తులు కోరుతా ఉన్నారు. అయితే ఈ నెల 18, 19, 23 ఈ తేదీల్లో 3 రోజుల పాటు ఇక్కడ బడాపాడు ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి. సంవత్సరానికి ఒకటేసారి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళా తెలంగాణ నుంచి 4 రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు వచ్చేసి ఈ పుణ్యకార్యంలో పాల్పంచుకుంటారు. దీని కొరకు 10 లక్షల రూపాయలు వక్ఫ్ బోర్డు తరఫున ఈ ఉరుసు ఉత్సవాలకు మంజూరైనాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ మంజూరైన 10 లక్షల రూపాయలతోని దర్గాకు సున్నం వేయడం కానీ, కళ్ళలు వేయడం కానీ, భక్తులకు వచ్చిన భక్తులకు వంట చేసి భోజనాలు పెట్టడము, ఉచిత భోజనాలు కల్పిస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వీటితో పాటు గత 100 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న అసౌకర్యాలను పూర్తి చేసి భక్తులకు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ప్రజలు. భక్తులు వచ్చిన ఆదాయంలో 60% నిధులు బడాపాడులో అభివృద్ధి ఖర్చు చేయాలని నిబంధన ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం కానీ వక్ఫ్ అధికారులు కానీ ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. ఈ నిధులు ఎక్కడ పోతున్నాయని చెప్పేసి భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కెమెరామెన్ అభిలాష్తో నరేందర్, K6 రిపోర్టర్ వర్ణి.